మునుగోడిని ఒక దత్తత కాన్స్టిట్యున్సీగా తీసుకొని వారు తీసుకొస్తున్నటువంటి ఆలోచనల విధానం కానీ, అక్కడ ఉండేటువంటి ప్రజల్లో మార్పు తీసుకురావడం కానీ, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటిని కూడా అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నటువంటి వ్యక్తి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వారు చెప్తున్నది ఏంటంటే, వారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏళ్ళకేళ్లుగా వెనుకబడిపోయింది కాబట్టి మేము డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకు ప్రత్యేకమైనటువంటి నిధులు కావాలి, దీన్ని ఒక ప్రత్యేకంగా దీన్ని పరిగణించి దీన్ని తీసుకోవాలి అని చెప్పి తను కోరుకుంటున్నారు. అందులో భాగంగా సరే, ఏ వ్యక్తి అయినా కూడా రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళ అనుభవము, తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఆ తర్వాత జిల్లాలో ఎంపీ సీట్ గెలవడానికి కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి ఫ్యామిలీ కూడా చాలా దగ్గర అనుబంధం ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అది పార్టీ నిర్ణయం, పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సరే మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు తప్పకుండా వారికి కూడా అవకాశం లభిస్తుంది. ఈ రోజు కాకపోవచ్చు, రేపు కావచ్చు. తను కూడా అదే ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంకొకటి ఏంటంటే, ఈ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్లో అక్కడ ఎక్కువ సమస్యలు ఉండడంతోన తను కూడా ఏంటంటే ఒక పెయిన్ ని బాగా ఆదైపోయి ఒక తపన ఉన్నటువంటి లీడర్, అంటే రియల్ గా నేను చూసినప్పటికీ ఒక హార్డ్ కోర్ లీడర్, ఆయన పబ్లిక్ లో మాస్ లీడర్, మాస్ పబ్లిక్ లో బాగా అట్రాక్టివ్ గా ఉండేటువంటి లీడరు. అక్కడ పబ్లిక్ కూడా ఆయన్ని బాగా కోరుకుంటారు కూడా. సో అట్లాంటి లీడర్ కి ఏముంటది అంటే, చెయ్యాలి రోజు ఏదో ఒకటి, నేను ఇంతకంటే రెట్టింపు చేయాలి అనే ఒక ఆలోచన ఉంటది. తప్పేం లేదు. ఆ క్రమంలోనే వారు కూడా మాట్లాడినారు, ఆ క్రమంలోనే వారు కూడా నియోజకవర్గానికి కావాల్సింది. సో దానికి ఒక విధి విధానం ఉంటది. ఆ విధి విధానంలో వారు కూడా ప్రభుత్వం నుండి మొన్ననే మనం చూసినాం, పంచాయతీరాజ్ నుంచి R&Bకి కొన్ని రోడ్ల మార్పులు కానీ అవి కూడా అత్యధికంగా తెలంగాణలో ఒక 16 రోడ్లు ఇస్తే 13 రోడ్లు మునుగోడు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. సో మునుగోడుకు ఒక ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 100 కాన్స్టిట్యున్సీలతో ఈక్వల్ గా మునుగోడును కూడా ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది అనే అంశంలో చాలా క్లిస్టర్ క్లియర్ గా ఉంది. వారు కోరుకునేది కూడా వాస్తవమే. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్లో తను కూడా కోరుకునేది ఒక ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలు ఆయనని నమ్మకంతో గెలిపించారు కాబట్టి ఆయన బాధ్యత నెరవేర్చాలి కాబట్టి తను కూడా కోరుకోవడం తప్పలేదు. రైట్. సో అనిల్ గారు, సమస్య మీది కాబట్టి, అంటే RRRకి సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, నిన్న కూడా మీరు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఎస్పెషల్లీ ఆ RRRకి సంబంధించి రోడ్లు ఎవరైతే కోల్పోతున్నారో, పొలాలు అవి కోల్పోతున్న రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అసలు ఏంటి మీ సమస్య ఏంటి, ఎంతవరకు మీ భూములు పోతున్నాయి దీంట్లో? ఇంత చర్చా వేదికలో అంటే మాకు రైతులుగా మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మా ధన్యవాదాలు తెలుపుతున్నామండి రైతులందరి తరఫున. ఎందుకంటే ఇలాంటి చర్చా కార్యక్రమంలో రైతులు ఎప్పుడు పాల్గొనలేదు. ఇది మొట్టమొదటిసారి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.